ఎంతమంది ఉంటారు బాబాయ్ ఇక్కడ మొత్తం? మేము ఇక్కడ మంచిగా 150 ఇండ్లు ఉంటాయి. 150 200 వరకు ఉంటాయి. అన్ని చిన్న చిన్న గుడిసెలే, రేకుల ఇండ్లు. 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు, లాస్ట్ అంటే 70 గజాలు, అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు. మరి 20 సంవత్సరాల నుంచి మీరు కట్టుకోవద్దు బాబా అని ఎవరో ఒకరు వచ్చి చెప్తే మేము వచ్చేటోళ్ళం కదా. మీ ఫినిషింగ్ మీ గవర్నమెంట్ మీకు జాగా ఉన్నప్పుడు మీరు కట్టుకుంటే మేము ఎందుకు వస్తాం? ఒక బోర్డు పెట్టి ఈ జాగా మాది, మీరు కట్టుకోకూడదు, పేదవాళ్ళు ఎవరు ఉంటే దూరం పోనీ అని చెప్తే అయిపోతుంది కదా. అట్లా కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మాకు. వాళ్ళు కట్టుకుంటారు అని తక్కువ రేటు దొరుకుతుంది కదా, కూలి నాలో చేసుకొని రోజుకు 500 లెక్క 600 జమ చేసుకొని మరి కొన్ని డబ్బులు అది ఇన్స్టాల్మెంట్ కట్టుకొని వాళ్ళకు ఆమె పేదవాళ్ళం లే అని ఇస్తే ఆమె ఒకసారి 50 ఇచ్చినాం, ఒకసారి 50 ఇచ్చినాం, ఒకసారి 1,00,000 ఇచ్చినాం. అట్లా 2 లక్షలు, 1,50,000, 70-80 వేలు కూడా ఇచ్చింది. కొంతమందికి ఫ్రీగా కూడా ఇచ్చింది పేదవాళ్ళు. అంటే గవర్నమెంట్ ఉండే అప్పుడు గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ ఉండే. సరే వాళ్ళు కూడా ఏమన్నారు, పేదవాళ్ళు కదా కట్టుకోండి, ఉండనివ్వండి, ఉండడానికి ఇల్లు అయితే ఏం లేదు కదా అంటే అన్నారు. స్లాబ్లు కట్టుకునేది స్తోమత లేదు కదా, గుడిసెలే కదా, 40-50 గజాలు, అలా డబ్బులు కూడా ఎక్కువ తీసుకోవాలి. అది 50,000, 60,000, 1,00,000, 2 లక్షల కంటే ఎక్కువ తీసుకోవాలి. అది స్టార్టింగ్లో అయితే. మరి ఇప్పుడు ఉన్న పలంగా ఇంతమంది ఇప్పుడు 150కి పైగా ఇళ్ళు ఉన్నాయి అంటున్నావు. ఇళ్ళ మీదకి వచ్చి కూలగొడతాం అంటే ఏంది పరిస్థితి? ఎట్లా ఇళ్ళ వచ్చి కూలగొడితే చచ్చిపోతారా అండి? ఇంకేం చేస్తాం సార్? ఇప్పుడు కొట్లాడడానికి మాకు చదువులు వస్తాయా? మేమైనా పని చేసుకొని పొద్దుగాల పోయి సాయంత్రం పని కూలి నేలు చేసుకునేటోళ్ళం. ఎందుకే ఎవరిని అడిగి నాకు ఇదే మాట అంటారు? మేము చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదంటారు. మరి తెలవనప్పుడు ఏం చేస్తాం సార్? ఇప్పుడు అడ్డ మీద పోతాం, కూలి దొరకలేదు. ఓ రోజు అమావాస్య, ఓ పున్నమ ఉండే, పండుగ ఉండే, అలా ఏం వారంలో ఎన్ని రోజులు దొరుకుతుంది? 4 రోజులు 5 రోజులు కూలి దొరుకుతుంది. ఆ రోజు ఓ రోజు దొరికే, ఓ రోజు దొరకపాయ. ఓ రోజు పని దొరుకుతుందో దొరుకుతలే. వాడు సున్నం వేసే పోతాడు, వాడు ఆకుకూరలు కూడా కూరగాయలు అమ్ముకుంటాడు. అవి కూడా అమ్ముడు పోతే అవే పరిశ్రమలో టెన్షన్లా ఉంటాం. ఈడ ఇల్లు పోతున్న టెన్షన్, ఈడ ఉండాలా, ఆడ చూసుకోవాలంటే మాకు చెప్పాలి. అయితే ఎవరు పోలేదు ఎక్కడ ఏ పనులకు? ఎవరికి పోలేదు. నిన్న రాత్రి నుంచే పోలేదు. నిన్నటి నుంచేనే ఉన్నాం. రాత్రి ఆడ కట్టెలు పెట్టుకొని మేము ఫోటోలు తీయలేదు. మాకు ఫోన్లు తీసిన వాళ్ళు ఎవరు లేడు మాకు తెలియక అంటున్నారు. నిన్ననే ఇక్కడ ఫోటోలు తీసి పెట్టుకోదాం, మీరు ఖాళీ ఉన్నాం అని చెప్పినారు. మాకు అది కూడా తెలియదు. ఫోన్ కట్టెలు కాళ్ళ పెట్టుకుంటే కూర్చున్న చలికి అంతే. మరి ఏంది పరిస్థితి ఇప్పుడు? ఏమంటారు ఫైనల్గా? ఈయనేమో రేవంత్ రెడ్డి ఏమో మొత్తం ప్రజాపాలన అంటుండు. మాకేం తెలుస్తారా? ఏ పాలన చేస్తారో మాకు అది కూడా తెలియదు. మాకు వాళ్ళు ప్రజాపాలన చేస్తారో తెలియదు, ఏ పాలన చేస్తారో మాకు తెలియదు. మేము పని చేసుకుని బతుకోవడం. మాకు ఇల్లు ఉన్నది, వచ్చి ఏదో సంపాదించిన అక్కడ తింటున్నాం, పంటున్నాం. మాకు ఏమైనా ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరగాలని లేదు, మాకేమో కార్లో పోయాలని తెలియదు, మేము బిర్యానీ తినాలని లేదు. దొరికిన కూలి దొరికింది, తిని పండుకున్నాం. మా ఇంట్లో మేము ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం మేము. అది వాళ్ళకి సంతోషం ఉంటున్నాం. వదిలిపెట్టుర్రి, చంపేయరు నుంచి కూలగొడతా ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలు పెట్టారు వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. మాకు ఏ నోటీసు కూడా ఇంతవరకు ఏ నోటీసు ఇచ్చిన దాఖలు కూడా లేవు. ఒక సర్వేలు చేసినట్టు కూడా లేవు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. రేపటి నుంచి ఇళ్ళకి కూడా వస్తామన్న ఉద్దేశంతో ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న? మేము ఒక 20 ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్స్ అవుతుంది సార్ మేము కొనుక్కొని. ఇక్కడ మాకు పట్టదారుల నుంచి వెళ్ళి సేలీడ్ ఉంది మాకు. అదే అంటే ఇక్కడ ఉన్న ఇల్లు దాదాపు ఒక 20 సంవత్సరాలు పైగానే ఉన్నాయి సార్. ఇవ్వలి కూడా 40 గజాలు, 50 గజాలు, 60 గజాలవే ఉన్నాయి. ఇవ్వలకు ఏమీ లేదు. ఇప్పుడు ఎన్ని కూలగొట్టినా కూడా ఇప్పుడు రోడ్ల మీద పడతాం మేము. మాకు కట్టుకోలేని పరిస్థితులలో రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్నాం మేము భూములు. ఇక్కడ అగ్గువకు వస్తున్నాయా, కొంచెం తక్కువ ఇస్తున్నారా అన్న ఆలోచనతోటి మేము చేసుకున్నాం. ఇక్కడ 20 ఏళ్ళ నుంచి మాకు ఎక్కడ కిరాయిలు కట్టలేని పరిస్థితులలో ఇక్కడ కొనుక్కొని పెట్టుకున్నాం సార్. మరి ఇప్పుడు ఉన్న పలంగా మిమ్మల్ని ఖాళీ చేయండి, కూల్ చేస్తామని చెప్పి బుల్డోజర్ తెస్తే మీ పరిస్థితి ఏంది? ఎక్కడ పోతారు? వాళ్ళు ఖాళీ చేయమని టైం ఇచ్చుడు ఏం లేదు. ఇది కూలగొడుతున్నారా, దీంట్లోకి వెళ్ళి సామాన్ తీసేయాలి. దీంట్లోకి వెళ్ళి సామాన్ తీసేయాలి. లేకపోతే నువ్వు చూస్తున్నావు కదా, అది కూలగొడుతున్నాం. లేకపోతే ఇది కూడా కూల్చేస్తాం. సామాన్ అది తీసుకోతి. వాళ్ళు చెప్పరు సార్. సామంతి ఏం చెప్పారు వాళ్ళు? నోటీస్ ఎవరికి ఇయ్యలే, ఎవరు నోటీస్ మాట్లాడలే, ఎవరు ఇయ్యలే. డైరెక్ట్ నిన్న వచ్చి డైరెక్ట్ ఇట్లానే కూల కొట్టుకుంటూ వస్తా అంటే వాళ్ళే దగ్గర చాలా మంది వచ్చినారు. వాళ్ళు వచ్చి ఇట్లానే నోటీస్ ఇస్తే మాకు తెలుస్తుంది కదా ఎక్కడ జాగా ఏముంది ఎక్కడ అని తెలుస్తుంది. మాకేం తెలియదు సార్ ఇది. మరి ఎట్లా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు, నాయకులు ఎవరని, అధికారులు ఎట్లా మీతో మాట్లాడలేరు అంటున్నారు. మరి నాయకులు ఎవరన్నా వచ్చిరా? కాంగ్రెస్ వాళ్ళు కలవలేదు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రాలేదు సార్. మా కార్పొరేటర్ వచ్చినాడు, ఆయనతో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళు మాట్లాడినారు, మా గురించి మాట్లాడినారు. వాళ్ళు మంచిగానే ఉండాలి, మేము మంచిగానే ఉండాలని మాట్లాడిన వాళ్ళు. మేము పోకుండా చేస్తామని వాళ్ళు చెప్పినారు. ఆల్రెడీ 20 వరకే తీస్తా అని చెప్తున్నారు వాళ్ళు.
ఆడవారికి రానని చెప్తున్నారు సార్. మరి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక పక్కనేమో ఇది ప్రజాపాలన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటుండు, ఇది పేదల ప్రభుత్వమే అంటుండు రేవంత్ రెడ్డి. ఈడ చూస్తేనే పేదల ఇళ్ళే కూలిపోతున్నాయి. అది ఆ సార్కే తెలియదు, అది ఆయనకే తెలియదు అసలు. అది మీకు ఇది పేదల ప్రభుత్వం లెక్క కనిపిస్తుందా? లేదండి, లేదు, అది కంపల్సరీ కాదు. పేదల ప్రభుత్వం కాదు. పేదల ప్రభుత్వం అయితే పేదల ఇల్లులు ఎందుకు గులగొడతారండి? కాదు కదా. మీరు ఉన్నదే గవర్నమెంట్. కాంగ్రెస్ పార్టీ అంటే గత రోజులను సంవత్సరాల నుంచి వెళ్ళి పేదలకు సహకరిస్తుంది, వాళ్ళకు మంచిగా చేస్తుంది అన్న ఆలోచనలు ఉండేవి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు. తను మాకు పేదలందరికీ సహాయపూర్వకంగా ఉండాలి, కానీ తీసే ప్రసక్తి ఉండొద్దు. మరి ఇప్పుడు ఇప్పటికైనా కూలగొట్టిన ఇండ్ల కన్నా ఇప్పుడు పునరావాసం కల్పిస్తానే ఏమన్నా చెప్తున్నారా? ఏం లేదు సార్, అలా నేను చెప్పడం లేదు. ఇంతవరకు అయితే ఇక్కడ దాకా ఇప్పుడు మట్టుకు ఇక్కడ తీసిరు కదా, రేపు ఇళ్ళలోకి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉంటాము. మా ప్రాణత్యాగాలు చేసుకున్నా కాపాడుకునే శక్తి మా దగ్గర ఉంది. మేము కష్టపడి కట్టుకున్నాము. రేపు ఇది గులగొట్టినా మా ప్రాణాలు పోతాయి. గులగొట్టకున్నా కానీ మా దగ్గరకు వచ్చినా కానీ మా ప్రాణాలు తీసుకునే దాకా ఉన్నది. ఇవన్నీ అంటే లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్న ఇల్లులు ఏమో కూలిపేస్తుండు. గవర్నమెంట్ ఇంతవరకు ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు. ఇంతకుముందు కట్టిన గవర్నమెంట్ అవే మనకు పంచడం జరుగుతుంది. అందులో మాకు ఇస్తారన్న అది కూడా లేదు. ఇక్కడ మాత్రం మేము ఉన్నది ఇక్కడనే, మా పుట్టుపూర్వకం ఇక్కడనే, మేము ఇక్కడే ఉంటాం కనుక మాకు ఇదే ఈ ఉన్న నివాసాలనే మమ్మల్ని ఉంచితే చాలు. అంతవరకు గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము. రావద్దు, మా ఇళ్ళలోకి వస్తే మాత్రం ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉంటాం, దేనికైనా కానీ.